మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. माता के जय भारत माता के जय भारत जोहार 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 हमारा वीरुल्लारा जोहार जोहार खबरदार पाकिस्तान उग्र खबरदार खबरदार जोहार हमारा वीरुल्लारा जोहार जोहार भारत माता की जय मातरम मातरम वंदे मातरम 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 जय खबरदार खबरदार जोहार हमारा वीरुल्लारा जोहार जोहार भारत माता की जय भारत నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అమాయకులను పిల్లలను అలాగే నిరాశ్రయులైనటువంటి వాళ్ళ మీద చాలా హేమంగా పాశవికంగా వాళ్ళ ఆకృతాలను వాళ్ళ యొక్క హేమమైన ఆనందాన్ని కప్పంగడుకోవడాన్ని ఉగ్రవాదులు చేసినటువంటి చర్యను ఈరోజు జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కుటుంబానికి మరియు యావత్ దేశం మొత్తం ఈరోజు ఘనమైన నివాళి. అలాగే వాళ్ళ కుటుంబానికి యావత్ 100 కోట్ల మంది భారతీయులందరూ సపోర్ట్గా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి దాడుల కన్నా మీకు చేతనైతే మీ ఒంట్లో నెత్తురు చిమురు ఉంటే డైరెక్ట్గా భారత్ ఆర్మీతోనే పోరాడి గెలవండి. ఆ రోజు మేమందరం ఒప్పుకుంటాం. అలా ఏ ఆయుధం లేనటువంటి వాళ్ళ మీద కాదు, మీ చేతనైతే అలాంటి భారతీయ సైన్యం మీద మీరు ఎదురొచ్చి నిలవండి. ఆ రోజు మేమేంటో చూపిస్తాం. ఇంకొకసారి కనుక ఇట్లాంటివంటి చర్యలు కనుక చేస్తే భారత్ ఆర్మీ పవర్, భారతదేశం యొక్క పవర్ ఏందో చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మిత్రులారా, నిన్న సాయంత్రం జరిగినటువంటి ఒక హేయమైనటువంటి చర్య, టూరిస్టుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు టెర్రరిస్టులు టూరిస్టుల మీద జరిపినటువంటి దాడి అత్యంత హేయమైనది. దీన్ని జనసేన పార్టీ కేంద్ర కమిటీ నుండి అధిష్టానం అంతా కూడా తీవ్రంగా ఖండించి 3 రోజులు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎవరైతే ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి టూరిస్టులు మన దేశానికి సంబంధించి అలాగే విదేశాల నుంచి కూడా వచ్చి ఆ అందమైన పచ్చని ప్రదేశంలో ఆ ఉగ్రవాదుల దాడులతోటి నెత్తుడిని ఓడించినటువంటి కార్పించినటువంటి మా భారతదేశం మొత్తం అంతా కూడా విషాద ఛాయల్లో అమలుకుపోయింది. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ కర్నూలు జిల్లా జనసేన పార్టీ తరఫున ఈరోజు కొవ్వొత్తులతోటి ఇక్కడ గాంధీ గారి విగ్రహం దగ్గర వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై భారత్. భారత ఆర్మీని ఎదుర్కోలేక ఇలా చావు దెబ్బతీయడం అనేది వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది పాకిస్తాన్కి. అన్యం పొందిన టూరిస్టులని హేమయంగా చంపడం అనేది చాలా అమానుష్యం. ఏదైనా చాదన అవుతే భారత ఆర్మీని ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ మీద గెలిచి అప్పుడు కాశ్మీర్ తీసుకోండి. ఇలా కాదు, టూరిస్టులు వచ్చిన వాళ్ళని చంపేసి ఏదో చేసని అల్ప సంతోషంగా అంటూ పాకిస్తాన్ చేస్తుంది. మా జనసేన పార్టీ తరఫున యావత్ భారతదేశం తరఫున నరేంద్ర మోడీ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇలాంటి దానికి ఎండ్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ ఇలాంటిది ఫ్యూచర్ ఇలాంటివి జరగకుండా దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోండి. ఏదర్ ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయడమా లేదా దానికి పోలీస్ స్టాప్ చేయడానికి కోరుకుంటున్నాం. జనసేన తరఫు నుండి ఇదే కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై పవన్ కళ్యాణ్, జై జనసేన.